స్క్రబ్ టైఫస్ గురించి ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్య. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. గతంలో కూడా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 1563 కేసులు నమోదయ్యాయని 9 అనుమానాస్పద మృతులుగా నిర్ధారించామని తెలిపారు. దీనిపై ఎవరూ తప్పుడు ప్రచారాలు చేయొద్దని సూచించారు. ఇక ఇది అంటువ్యాధి కాదని క్లారిటీ ఇచ్చేశారు. స్క్రబ్ టైఫస్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెడిసిన్ అందుబాటులోకి తెచ్చామంటున్న వీరపాండ్యంతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. స్క్రబ్ టైఫస్ గురించి ఎవరు ఆందోళన చెందవలసిన లేదని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ చెప్తున్నారు. ప్రస్తుతం వీరపాండ్యన్ మనతో ఉన్నారు. సార్, అంటే కొంత భయం కనబడుతుంది ప్రజల్లో, స్క్రబ్ టైప్ కేసులు పెరుగుతున్నాయి, మరణాల సంఖ్య పెరుగుతున్న కొంత ఆందోళన కలుగుతుంది. ఏం చెప్తారు సార్ ప్రజలు? స్క్రబ్ టైఫస్ గురించి ఎవరు కూడా భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్క్రబ్ టైఫస్ అనేది మనకు ప్రతి ఒక్క సంవత్సరం వింటర్ సీజన్లో వస్తున్న జ్వరంలో ఒకటి. మనకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా ఇలాంటిది వస్తున్నప్పుడు మనకు స్క్రబ్ టైఫస్ కూడా దీనికి ముందు వచ్చి ఉంది. సో ఇప్పుడు కూడా వస్తుంది. ప్రతి ఒక్క సంవత్సరం మనకు 1500, 1000 పైన కేసెస్ నమోదవుతూ ఉంటున్నాయి. సో పోయిన సంవత్సరం మనకు 1631 నమోదైంది. ఇప్పుడు వచ్చేసి 1566 దాకా ఇప్పటిదాకా నమోదైంది. సో దానివల్ల ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా మన శానిటేషన్, హైజీన్ ఇవన్నీ ప్రాపర్గా చూసుకుంటే, ఒకవేళ జ్వరం వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి టెస్ట్ చేసుకోవడం, బ్లడ్ శాంపిల్ ఇచ్చేసి వాళ్ళు టెస్ట్ రిజల్ట్ చూసుకోవడం, దానికి ప్రకారం వాళ్ళు ఏదైతే మందులు ఇస్తారో అజిత్రోమైసిన్ కానీ డాక్సిసైక్లిన్ కానీ ఇస్తారో అవన్నీ తీసుకుంటే ఖచ్చితంగా అవి నయం అవుతుంది. సార్, అంటే గత ఏడాది కేసులో నేను చెప్తున్నా, అంతకుముందు నేను చెప్తున్నా, ఈ సంవత్సరం ఎందుకు ఇంత సివియర్గా చర్చ జరుగుతుంది, ఇంత ఈ ఫోకస్ ఉంది? అంటే ఇది కొన్ని దాంట్లో వార్తలు ఈ రకంగా రావడం వల్ల, దీనివల్ల చనిపోయారని చెప్పేసి రాయడం వల్ల చాలామంది భయాందోళనకి గురయ్యారు. అదర్వైజ్ ఇది వచ్చేసి మనకు మామూలుగా ప్రతి ఒక్క సంవత్సరం వస్తున్నది. సో దానివల్ల నేను మిత్రులందరినీ కోరుతున్నది, సో ఆ రకంగా ఎవరు కూడా దాన్ని పట్టించాల్సిన అవసరం లేదు. సో ప్రాపర్గా రాయండి. ఎందుకంటే ఖచ్చితంగా చాలామందికి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాపర్గా టెస్ట్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమ్మీడియట్గా సరి అయిపోతుంది. సో అది ఒకటి మనం అందరికీ చెప్పాలి. సార్, ప్రజెంట్ యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయి? దీని కారణంగా స్క్రబ్ టైఫస్ వల్ల ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా చనిపోయిన డేటా ఉంది? సో మనకు ఇప్పటిదాకా ఈ సంవత్సరం వచ్చి 1566 కేసెస్ పాజిటివ్గా నమోదైంది. సో దీంట్లో ఇప్పటిదాకా 9 సస్పెక్టెడ్ డెత్స్ ఉన్నాయని చెప్పేసి మేము నిర్ధారించాము. సో అది వచ్చేసి మొత్తం కూడా కోమార్బిడిటీస్, ఈ స్క్రబ్ టైఫస్ కూడా పాజిటివ్ ఉంది, దాంతోపాటు కోమార్బిడిటీస్ ఎక్కువ ఉండడం వల్ల చనిపోయారు. సో అది మనము అందరం కూడా ముఖ్యంగా గమనించాల్సిన. ఇది కూడా కరోనా వైరస్ లాగా ఒకరి నుంచి ఇంకొకరు వ్యాప్తి చెందుతుంది, రకరకాల పుకార్లు జరుగుతున్నాయి. జనరల్గా ఏం చెప్తారు, ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్? ఇది అలా కాదు. ఇది మనుషుల దగ్గర నుంచి ఇంకొక మనిషికి ఇది కంటేజియస్ కాదు. సో ఇది వచ్చేసి ఖచ్చితంగా మనకు అక్కడ పేడ పురుగులు అలాంటిది ఉంటే, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఎలుకలు అలాంటిది రావడం వల్ల దాని ద్వారా మనకు వస్తాయి. ఆ మైట్స్ వల్ల వస్తుంది. సో ఆ మైట్స్ రాకుండా చూసుకోవాలి. దానికోసం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇన్సెక్ట్ రెపెలెంట్ రాసుకోవడం, తర్వాత మస్కిటో నెట్ వాడుకోవడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, తర్వాత కింద కూర్చి ఉన్నప్పుడు వచ్చేసి ఏదైనా బట్టలు కానీ లేకపోతే పేపర్ కానీ వేసుకొని కూర్చోవడం. సో అలాంటిది చేసుకోవాలి. చెప్పులు ఖచ్చితంగా వేసుకోవాలి. ఖచ్చితంగా ముఖ్యంగా సాయిల్లో మనం ఫార్మింగ్ వర్క్ చేస్తున్నప్పుడు, వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు అక్కడ చెప్పులు వేసుకోవడం. సో ఇలాంటి మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాకుండా చూసుకోవచ్చు. అంటే వైద్య ఆరోగ్య శాఖ తరపున ఎలాంటి ప్రిపరేషన్స్ మీరు చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లో కానీ పిహెచ్సిలో కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మన వైద్యశాఖ తరపు నుంచి ప్రతి ఒక్క సబ్ సెంటర్లో, ప్రతి ఒక్క పిహెచ్సి, సిహెచ్, ఏరియా హాస్పిటల్, జీజీహెచ్లో మనకు కావాల్సిన మందులు పెట్టుకోవడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్క జీజీహెచ్లో మనకు ఎక్కడైతే ల్యాబ్లు ఉన్నాయో దానికి కావాల్సిన రీఏజెంట్స్ కూడా పెట్టుకొని టెస్టింగ్ చేయమంటున్నాము. సో ఎక్కడ ఏది వచ్చినా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆలోచన హాస్పిటల్లో ఒక చిన్న వార్డు కూడా తయారు చేసుకోమని చెప్పాము. డిమండోలకి, డీసీహెచ్లకి, తర్వాత సూపరింటెండెంట్లందరూ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఏది జరిగినా ఇమీడియట్గా ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని పంపించేసి చర్యలు తీసుకోవడం, తర్వాత ప్రజల మధ్యలో అవగాహన కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. అంటే రైతులు కొంత ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం, ఎందుకంటే రైతులు పొలాల్లో ఉంటారు కాబట్టి చెప్తున్నారు. నెక్స్ట్ రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతులు ఖచ్చితంగా వాళ్ళు సాయిల్లో ఉన్నప్పుడు చెప్పులు వేసుకోవడం కానీ, తర్వాత కింద కూర్చున్నప్పుడు మట్టిలో కూర్చోకుండా ఒక చిన్న టవల్ వేసుకోవడం కానీ, చిన్న క్లాత్ వాడుకోవడం కానీ, చిన్న పేపర్ వాడుకోవడం కానీ, సో అలాంటివి చేసుకోవాలి. తర్వాత వాళ్ళ ఇంటి పరిసరాలని ఖచ్చితంగా చెత్త ఎక్కువ లేకుండా, ష్రబ్, వెజిటేషన్ ఎక్కువ లేకుండా దాన్ని తొలగించడం అన్నీ కూడా చూసుకోవాలి. ఫైనల్గా ప్రజలకి ఏం చెప్తారు సార్? వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలు కొంత భయాందోళనకు గురవుతున్నారు, ఏం చెప్పారు?
ప్రజలు ఎవరు కూడా భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు జ్వరం వస్తే ఇమ్మీడియట్గా పక్కన ఉన్న డాక్టర్ దగ్గర వెళ్ళండి. ఆర్ఎంపీ దగ్గర వెళ్ళకూడదు, మెడికల్ షాప్కి వెళ్ళకూడదు. వాళ్ళు ఇస్తున్న మందులు మీరు ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవడం కానీ, ఇంజెక్షన్ వేసుకోవడం కానీ అలాంటివి చేయకూడదు. ఖచ్చితంగా డాక్టర్ దగ్గర వెళ్ళాలి. డాక్టర్ దగ్గర వెళ్ళి బ్లడ్ శాంపిల్ చేసి టెస్ట్ చేసుకొని ఏమేదని తెలుసుకోవాలి. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు మందులు ఇస్తారు. ఏదైతే మందులు రాసిస్తున్నారో ఆ మందులని తినాలి. సో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎలాంటి ఫాలోఅప్ చేయాలని చెప్పేసి చెప్తారు. దాని ప్రకారం వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు. సో మచ్ ఖచ్చితంగా ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. గతంలో కూడా ఈ వైరస్ ఉంది, కాకపోతే ఇప్పుడు కొంత ప్రచారం ఎక్కువ జరగడం కారణంగానే ప్రజల్లో కొంత భయాందోళన కనబడుతుంది. కాబట్టి ఎవరు భయాందోళన చెందవలసిన లేదు. అన్ని జిల్లా వైద్య హాస్పిటల్స్లో అన్నింటిలో ఏర్పాట్లు చేసాం. ప్రాథమిక హెల్త్ సెంటర్స్లో కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. టాబ్లెట్స్ అన్ని కూడా అందుబాటులో తెచ్చామని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే కేసుల సంఖ్య పరిమితంగా ఉంది కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందవలసిన లేదు. మామూలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వీరపన్యం చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, మంగళగిరి నుండి.